మనం ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా పూర్తిగా దేవుని మీదే ఆనుకునేటట్టు కొన్నిసార్లు కావాలని మనల్ని ఒంటరితనానికి దేవుడు అప్పగిస్తాడు. కొన్నిసార్లు మనం ఎంతో ప్రేమించే వాళ్ళకి మనకి వివాదం వచ్చి విడిపోవటం కూడా అట్ట జరిగింది. మనకు అర్థం కాదు ఎందుకు ఇట్లా విడిపోయామని. అంతే. అందుకే చెప్తున్నా, నిరాశపడద్దు, నిరుత్సాహపడద్దు. నిన్ను సింగిల్ పర్సన్ గా దేవుడు నిలబెడితే భక్తుల్ని బ్లెస్ చేసినట్టు చేయబోతున్నాడని నమ్మి ధైర్యం తెచ్చుకో. ఎవరున్నా లేకపోయినా నిరంతరం నిన్ను హత్తుకుని ఉండే దేవుణ్ణి నువ్వు హత్తుకో. ఆయనకి ముచ్చటేసిందనుకో, ఆయన హత్తుకో. నువ్వు ఆయనకి ముచ్చటేసిందనుకో, ఆయన నిన్ను ఎత్తుకుంటాడు. ఆమేన్.